నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చేయాలంటే ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలోనే జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్లో ప్రక్షాళన అవసరమని పాలకులు అభిప్రాయపడుతున్నారు. డిజైన్లకి సంబంధించి నిష్ణాతులైన నిపుణులనే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్లో నియమించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా దాని డిజైన్స్ డిపార్ట్మెంట్దే కీలక పాత్ర. తెలంగాణలో నీటిపారుదల శాఖలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రాజెక్టు ప్రతిపాదన దశ నుంచి డిజైన్ రూపొందించడం, దాని ప్రకారం నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షించడం కూడా సీడీఓ పని. అందుకే సీడీఓను బలోపేతం చేయడం ద్వారా ప్రాజెక్టులను పటిష్టంగా నిర్మించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఒక ప్రాజెక్టు డిజైన్ దాని లొకేషన్ కి అనుగుణంగా ఉంటుంది. లొకేషన్ మారితే డిజైన్లోనూ మార్పులు అవసరం అవుతాయి. ఈ మార్పుల్లో సీడీఓది బాధ్యతాయుతమైన పాత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. డిజైన్లో లోపాల వల్లనే ప్రాజెక్టు కుంగిందన్న వాదనలు వినిపించాయి. డిజైన్ ఒకటుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మరోలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రాజెక్టుల డిజైన్ రూపకల్పనలో ఆధునిక టెక్నాలజీని వినియోగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు దేశంలోనే ఎంతో మంచి పేరుందన్నారు మంత్రి. 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన పలు ప్రాజెక్టుల్లో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీఓ ప్రతిభకు పట్టం కట్టేదే అన్నారు ఉత్తమ్. సీడీఓకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వరకు మంచి పేరున్న సీడీఓ ప్రతిష్ట కాస్త ఆ ప్రాజెక్టుతో మసకబారిందన్నారు. దీంతో సీడీఓ ఉనికే ప్రశ్నార్థకమైందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో సీడీఓ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మరింత బలంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్దిష్టమైన ఇంజనీరింగ్, సృజనాత్మకత అవసరమని, అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అటువంటి నిష్ణాతులైన ఇంజనీర్లను వినియోగిస్తూ అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. పదవి విరమణ పొందిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వారి సేవలు కూడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఐఐటి హైదరాబాద్, జేఎన్టీయూ, టీఎస్ జెన్కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించాలన్నారు.